ఉన్నారు సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ బంగ్లాదేశ్ ఈ కాఫీ టేబుల్ బుక్ అంటే ఒక బుక్, ఆ బుక్ కవర్ పేజీపై వేసినటువంటి మ్యాప్ చాలా పెద్ద రాద్ధాంతం సృష్టిస్తోంది. నెటిజన్లంతా ఈడిచి మొహమ్మద్ తన్నుతున్నారు ఓపెన్గా చెప్పాలంటే బంగ్లాదేశ్ని. సార్ ఎట్లా చూడాలి ఇది? అంటే బంగ్లాదేశ్కి ఇండియాకి ప్రస్తుతానికి బాగానే ఉంది కదా, ఎందుకని పదే పదే ఇలాంటి పనులు చేస్తూ కవ్వింపు చర్యలు? అంటే పాకిస్తాన్ పక్కనుందని ఆ అదును చూసుకుని జబ్బలు చరుచుకోవడం అంటారా? ఎలా చూడాలి సార్ ఓవరాల్ ఇష్యూని? చాలా బాగా చెప్పారు. ఎవరిని చూసుకొని ఇలా చేస్తుంది, బాగానే ఉన్నాం కదా మనము అని. కరెక్టే అది మీరు అంటున్నది. మనం బాగున్నాం, కానీ యూనుస్ అనేవాడు బాగలేడు. ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన, ఎందుకంటే నోబెల్ గ్రహీత. నోబెల్ గ్రహీత అనేవాడు నోబెల్ గా ఉండాలి కదా, అలా కాకుండా చాలా చీప్ గా వ్యవహరిస్తున్నాడు. కనుక ఆయన ఇస్తున్నటువంటి బహుమానము మీరు అన్నట్టుగా అదేదే పుస్తకం అతనికి ఇస్తున్నాడో, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కు ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు మ్యాప్ పైన ఏం చూపిస్తున్నారు మీరు? ఇండియన్ టెరిటరీని, ఇండియన్ భూభాగాల్ని, నార్త్ ఈస్ట్ మొత్తాన్ని కలిగి ఉన్నటువంటి బంగ్లాదేశ్. అది అంటే గ్రేటర్ బంగ్లాదేశ్ అనే పేరు పెట్టి, అంటే ఉడికించడానికి, భారత్ను ఉడికించడానికి, భారత్ను కవ్వించడానికి చేస్తున్నటువంటి పనిలాగా కనిపిస్తుంది. కానీ మీ స్థాయి ఎంత? మీరు భారత్ను మీరు కవించగలుగుతారా? భారత్ను ఏమైనా చేయగలుగుతారా? పోనీ మొన్ననే దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్తో మీరు చేస్తున్నటువంటి వ్యవహారం. కనుక ఇదంతా కూడా ఏంటంటే, అటు పాకిస్తాను దెబ్బతిన్నది, భారత్ పైన కోపంగా ఉంది. ఇది బంగ్లాదేశ్ ఏమో కేవలము రాడికలైజేషన్ ను మరింత ప్రోత్సహించేటువంటి ప్రయత్నము యూనుస్ చేస్తున్నాను. ఇంకా కొంతకాలం టైం బార్గెయిన్ చేయాలి. ఆయన వచ్చింది, ఆయన ఒక రోజు ఎన్నిక కాబట్టి ఒక ఓటు వేయించుకున్నాడు కాదు, డెమోక్రసీలో ఎన్నికలు నిర్వహించిన వాడు కాదు, తాను గెలిచిన వాడు కాదు. కనుక పాలకుడు కానే కాదు, అతను కేవలం సలహాదారుడుగా పైనుంచి పారాచూట్ లో నుంచి ఊడిపడ్డాడు. అమెరికా వేస్తే వచ్చి పడ్డాడు. కనుక వచ్చిన పవర్ ను ఇంకాస్త కాలం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం, ఇంకొంతకాలం దీన్ని ఎంజాయ్ చేద్దాం పవర్ అనేటువంటి ఒక ఆశ తప్పితే ఇంకొకటి ఏమీ కాదు. కానీ ఇది దుశ్చర్య, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. 2024లో అనుకుంటాను, అప్పుడు కూడా ఒకసారి ఇలాంటిదే జరిగింది. అప్పుడు మన యొక్క జైస్వాల్ విదేశాంగ అధికారి వార్నింగ్ ఇచ్చారు. సార్ అప్పుడు మీ మాట కట్టొచ్చు, అప్పుడు మ్యాప్ లో వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? పశ్చిమ బంగా, త్రిపుర అండ్ అస్సాం స్టేట్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని బంగ్లాదేశ్ లో భాగాలుగా చూపించారు వాళ్ళు. అప్పుడు చూపించారు, చాలా అతిగా చేశారు. అది తర్వాత తీశారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇవన్నీ కూడా పిచ్చి పనులన్నీ కూడా అక్కడ. ఎందుకంటే వాళ్ళు మొన్న కూలిపోయినటువంటి ప్రభుత్వము, అక్కడ జరిగినటువంటి జెన్జీ అని చెప్పి ఏదైతే ఇది వచ్చిందో తిరుగుబాటు, ఇదంతా కూడా పూర్తిగా ఇస్లామిక్ శక్తులు మళ్ళా ఒక్కసారి రెచ్చిపోయాయి అక్కడ బంగ్లాదేశ్ లో. కనుక బంగ్లాదేశ్ సామాన్య ప్రజలు ఏమీ చేయలేనటువంటి స్థితి. అక్కడ ప్రజలకు మన మీద చాలా కృతజ్ఞతా భావం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క అకృత్యాల నుంచి భారత్ కదా కాపాడింది బంగ్లాదేశ్ ను. బంగ్లాదేశ్ కు ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రం, ఒక దేశంగా ఈరోజు నిలబడ్డది అంటే 71లో భారత్ చేసినటువంటి యుద్ధం, మన త్యాగాలు, మనం చేసినటువంటి సహాయము, ఆర్థిక సహాయము అన్ని మర్చిపోయి కృతజ్ఞతనే లేని బంగ్లాదేశ్ ఈరోజు తిరిగి మనకు వ్యతిరేకంగా వ్యవహారాలు నడిపిస్తుంది. కనుక ఇదంతా కూడా బంగ్లాదేశ్ యొక్క యూనుస్ అనేటువంటి వ్యక్తి యొక్క స్వార్థం తప్పితే దీంట్లో ఇంకొకటి లేదు. అలాగే పాకిస్తాన్ కూడా ఏంది, తాను దెబ్బతిన్నది. కనుక ఎలా అయితే బంగ్లాదేశ్ ఇన్నేళ్లుగా 71 తర్వాత ఏ ఒక్క రోజు కూడా బంగ్లా సైన్యం కానీ, బంగ్లా అధికారులు కానీ, పాకిస్తాన్ సైన్యం కానీ, అధికారులు కానీ ఎవరు వచ్చింది లేదు. బంగ్లాదేశ్ తో సంబంధాలే లేవు. సార్ నాణ్యానికి మరోవైపు ఒక్కసారి ఆలోచిస్తే, షేక్ హసీనా ఉన్నంత కాలం చాలా చాలా మంచి ద్వైపాక్షిక సంబంధాలు, మంచి రిలేషన్స్తో ఉండేవాళ్ళం. ఆమె ఎప్పుడైతే తప్పుకున్నారో, అఫ్కోర్స్ తప్పించారో, అప్పటి నుంచి ఇలాంటివి అంటే రకరకాల ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయంటారా వీళ్ళకి? దుష్టాలోచనలు. అంతే కదా. అంటే ఎందుకంటే ఆమె వాళ్ళ నాన్నను
కాపాడింది భారత్. వాళ్ళ నాన్నను అధికారంలో తీసుకొచ్చింది భారత్. కనుక ఆమెకు ఆ కృతజ్ఞత ఉంటుంది, ప్రజలు కూడా ఆ కృతజ్ఞత ఉంది, ప్రజల్లో లేదని కాదు. కేవలం ఈ ఇస్లామిక్ ఫోర్సెస్ అప్పటి నుంచి ఇంకా బ్రతికే ఉన్నాయి. అవన్నీ కూడా తిరిగి, ఇదంతా కూడా డీప్ స్టేట్, అమెరికా డీప్ స్టేట్ చేసినటువంటి ప్లాన్ అది. కొంతమంది ఇప్పుడు ఒక 1000 మంది పౌరులు యూత్ తిరగబడి రాళ్ళు కొడితే ఒక ప్రైమ్ మినిస్టర్ పారిపోతారండి. మరి ఆర్మీ ఏం చేస్తున్నట్టు? ఇంత పెద్ద ఆర్మీ మేము అని ఇప్పుడు చెప్పుకుంటున్నాడు కదా, ఎందుకు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ను కాపాడుకోలేకపోయారు మరి? కనుక ఇదంతా ఏంటి అంటే డీప్ స్టేట్ అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆ విధంగా ఉంది. అనుకున్న ప్రకారము ఆమెను అక్కడ నుంచి తీసేశారు, పైనుంచి యూనుస్ ని తెచ్చిపెట్టారు, వాళ్ళు నియంత్రిస్తున్నారు. ఇప్పుడు అమెరికా నియంత్రిస్తుంది బంగ్లాదేశ్ ను. ఇలాంటి ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు దగ్గర అవుతున్నటువంటిది, అనేకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి సందర్భము. అదేమంటాము, ఆర్మీ టు ఆర్మీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తర్వాత వాణిజ్య సంబంధాలు పెంచుకుంటున్నాయి. నేవీ డైరెక్ట్ ఫ్లైట్ కొరకు ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు ట్రేడ్ పెంచుకుంటున్నారు, కమ్యూనికేషన్ పెంచుకుంటున్నారు. అన్నిటికన్నా మించి ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేటువంటి దీంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. చేసే తప్పేం లేదు, 2 దేశాలు కలిస్తే 2 దేశాలు వాణిజ్యం చేసుకుంటే మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ కుట్ర ఏంటంటే ఈ 2 దేశాలు మిలిటరీ సంబంధమైనటువంటి ఏవైతే చర్చలు జరుగుతున్నావో ఇవి మనకు సంబంధించినటువంటి వ్యవహారం. ఎందుకు అని అంటే ఈ మధ్యన యూనిస్ యొక్క వ్యవహారం ఎట్లుంది, యూనిస్ చైనాకి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడు, యూనిస్ చికెన్ నెక్ గురించి మాట్లాడుతున్నాడు. కనుక చికెన్ నెక్ అనేటువంటి ఒక చిన్న భూభాగము మనకు నేపాల్ మధ్యలో ఉన్నటువంటి, అంటే బంగ్లాదేశ్ కు నేపాల్ కు మధ్యలో ఉన్నటువంటి భూభాగం 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అది అంటే దాని వెడల్పు 22 కిలోమీటర్లు. కనుక అది దాటి వెళితే మనకు నార్త్ ఈస్ట్ అంతా ఉంటుంది, 7 రాష్ట్రాలు మనకు ఉంటాయి. కనుక అక్కడ తెంపేస్తే శాశ్వతంగా నార్త్ ఈస్ట్ దూరం అయిపోతుంది అనే ఉద్దేశంతో నార్త్ ఈస్ట్ మొత్తం ఇప్పుడు ఈ మ్యాప్ లో చూపించారు. గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్ చూపించారు. ఇది ఒక డ్రీమ్, వాళ్ళు కలలు కంటున్నారు. నార్త్ ఈస్ట్ అంతా అంటే చాలా ప్లాన్డ్ గానే వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడం